హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేశాను కదా. అడగడం మర్చిపోయాను. దసరా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరూ సద్దుల బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ చేస్తారు, కానీ మేమైతే ఇక్కడ దసరా రోజే బతుకమ్మ ఆడతాం. ఇంకా మేమైతే ఇంట్లో బతుకమ్మ ఆడుతున్నాం కదా. ఇక్కడ మేము ఉండేది ఓల్డ్ సిటీ. ఇక్కడంతా ముస్లిమ్సే ఉంటారు. మా గల్లీలో అయితే మా 3 ఫ్యామిలీస్ 3 హౌసెసే ఉంటాయి కదా, తెలుగు వాళ్ళము. సో మేమైతే ఎవరింట్లో వాళ్ళం ఇలా బతుకమ్మ చేసుకొని ఆడతాము. ఇంకా అడగడం మర్చిపోయాను, మా చిట్టల్లి లెహంగా ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, బాగుందా, నచ్చితే కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను మా చిట్టి తల్లి ఇద్దరం సేమ్ అనుకున్నాం, కానీ కుదరలేదు. శారీస్ అయితే తీసుకున్నాం 2, నేను మా చిట్టి తల్లి. ఈ లెహంగా అయితే మా చిట్టి తల్లికి శారీలోనే స్టిచ్ చేయించాను. ఎలా ఉంది? నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, సో నేను అయితే శారీ అయితే వేసుకోలేదు. నాకైతే మా చిట్టి తల్లి లెహంగా అయితే నచ్చింది. మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇంకా మేమైతే బతుకమ్మ అయితే నిమజ్జనం చేయడానికి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసి, అక్కడ కాలువ ఉంటుంది, మేమైతే అక్కడ నిమజ్జనం చేస్తాము. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. ఇంక ఇక్కడనే కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆడేస్తాము. ఆడేసి కొద్దిసేపు ఇక్కడనే అందరం కూర్చొని జర ఎంజాయ్ చేసేసి మేమైతే బతుకమ్మ నిమజ్జనం చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ లోపల కాలువ దగ్గర అయితే బతుకమ్మ నిమజ్జనం చేస్తాం, కానీ ఈసారి హెవీ రెయిన్స్ వల్ల మొత్తం బురద బురద ఉందని చెప్పేసి ఇక్కడనే సైడ్కి చిన్నగా హౌస్ లాగా అరేంజ్ చేశారు బతుకమ్మకి నిమజ్జనం చేయడానికి. ఇంకా మేమైతే ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసేసి బతుకమ్మ అయితే నిమజ్జనం అయితే ఇక్కడ హౌస్లో అయితే నిమజ్జనం చేసేసాము. మా చిటితల్లి అయితే ఇక్కడ దుర్గామాత పెడతారు టెంపుల్లో, నిమజ్జనం అయిపోయింది. ఆ ప్లేస్లో మా చిటితల్లి అమ్మవారిలా కూర్చుంది. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.